ఛానల్. సో నా దృష్టిలో టాప్ 5 మీకు thumbnail చూడగానే అర్థమై ఉంటది. మీకెవరనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఏంటంటే ఒక్కొక్కరి గురించి చెప్తానబ్బా నా దృష్టిలో టాప్ 5 ఎవరు అనేది. సో ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ పడాల ఏంటంటే ఆ అబ్బాయి స్టార్టింగ్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ మన రీతు చౌదరిని కానీ తనుజాన్ని కానీ పట్టుకోవడము అది నాకు నచ్చలే. నిజంగా నాకు నచ్చలే. అప్పుడు నేను 2-3 వీక్స్ భలే తిట్టాను. ఈయనేంటి ఇలా చేస్తున్నాడు, ఇంత వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఇదేంటి ఇట్లా బూ అంట ముట్టుకుంటున్నాడు, అది నాకు కూడా నచ్చలేదు. నిజంగా నచ్చలేదు. అప్పుడు శ్రీజ, ప్రియ వీళ్ళు చేసిన ఆ షాకిని డాకిని అవి నాకు అస్సలు నచ్చేది కాదు. అంటే వాళ్ళది చూసి నాకు ఫ్రస్ట్రేట్ అయ్యి చాలా కోపం వచ్చేది. ఏంటి ఇలా చేస్తున్నాడు. ఒకసారి కళ్యాణ్ కూడా ఎంత పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాడు. రాము రాథోడ్ విషయంలో కొంచెము అంటే కోపంగా ఉండడం, ఏదో ఫోగర్గా అతన్ని నెట్టేయడం సంథింగ్. ఒకసారి నామినేషన్ కూడా చేసుకుంటారు. అప్పుడు నాకు అసలు నచ్చలే కళ్యాణ్. ఏంటి పిల్లాడు ఇట్లా ముట్టుకుంటున్నాడు ఏంది ప్రతిసారి, ఇది బిహేవియర్ సరిగా లేదు అనిపించింది. కానీ తర్వాత అప్పుడు ఆ పిల్లోని కానీ శ్రీజాని కానీ కార్నర్ చేయడము, మంచిగా ఆడట్లేదు అనడము, ఆ 3rd వీక్లో డీమాన్ పవన్ రీతు తీసేయడము కళ్యాణ్ని ఆ క్యాప్టెన్సీ అలా. ఎందుకంటే వాళ్ళ చుట్టూనే తిరిగాడు, వాళ్ళతోనే ఉన్నాడు. వాళ్ళు ఇంకా అన్యాయం చేసేసరికి అప్పుడు టాస్క్లు కూడా బాగా ఆడాడు. ఇంకా ఎప్పుడైతే ఆ ప్రియతోని లాస్ట్ రౌండ్లో ఎలిమినేషన్లో ఉన్నాడో అప్పటి నుంచి ఇంకా ఆయన కొంచెం గేమ్ మారింది. ఎక్కువ ఇది చేయడం అది లేదు. ఒకటి ఏంటంటే వీళ్ళు ఏజ్ అనేది చాలా తక్కువ, 23 ఇయర్స్. వీళ్ళకంత మెచ్యూరిటీ ఉండదు. కానీ ఇప్పుడు 23 ఇయర్స్ ఓల్డ్ పిల్లల్ని మీరు బయట గమనిస్తే ఈయన చాలా మెచ్యూర్డ్ అనిపిస్తుంది మనకు ఆ ఏజ్ని కంపేర్ చేస్తే. 35 ఇయర్స్ ఉన్న తనుజ ఇక్కడ, 23 ఇయర్స్ ఉన్న మన కళ్యాణ్ పడాలి ఇక్కడ. చాలా చిన్న ఏజ్ వీళ్ళది. ఆ ఏజ్కి అంత మెచ్యూరిటీ వచ్చి ఎవరిని ఎక్కువగా అరవడం కానీ బ్యాక్గా అనడం కానీ ఇవేం చెయ్యడు. ఎక్కువ ఎవరి గురించి కించపరిచినట్టుగా మాట్లాడాడు. అప్పుడు ఏంటంటే నాకు తర్వాత శ్రీజతోని వీళ్ళని కార్నర్ చేయడం, ప్రతి ఒక్కరు వర్స్ట్ ప్లేయర్ అని ఇవ్వడము, అయినా కూడా అది వద్దికగా ఉండి ఎక్కువ ఎవరి మీద కూడా అగ్రెస్ అవ్వకుండా తర్వాత రీతుతోని మాట్లాడడం తగ్గించేశాడు. ఇంకా తనుజ కొంచెం మోటివేషన్ ఇచ్చిందిలే, నువ్వు అందరి లెక్క నన్ను చూడు ఆడపిల్ల లెక్క, అంటే నేనేదో నీకంటే పెద్దదాన్ని అని చెప్పింది. కొన్ని సందర్భాలు నేను ఒప్పుకుంటా, తనుజ చెప్పింది నీకంటే పెద్దదాన్ని నాకు ఇట్లా చూడక అని చెప్తుంది. సో అప్పటి నుంచి ఇంకా కొంచెం తగ్గించుకున్నాడు. తర్వాత ఎక్కువైతే ఇక ఓవర్గా వెళ్ళడం అదంతా తగ్గించేసుకొని, ఎప్పుడైతే ఇంకా రమ్య మోక్ష అమ్మాయిల పిచ్చోడా అని చెప్పిందో ఇక అప్పటి నుంచి మొత్తం తగ్గించేసుకున్నాడు. గేమ్ ఆడాడు. ప్రతిసారి ఇంకా డీమాన్ పవన్ వచ్చేసి కొంచెము నన్ను ఏదో అనుకుంటున్నాడు, నన్ను ఏదో బ్యాక్ స్టాప్ చేసిండు అన్నట్టుగా చెప్పినా కూడా ఎక్కడ కూడా డీమాన్ పవన్ గురించి కానీ వీళ్ళ గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. అది ఆ రోజు వరకే, ఆ రోజు గొడవైన వరకే. ఇంకా తర్వాత తన గేమ్ ఏదో తను ఆడుకుంటున్నాడు. తనకు అయినంత వరకు చేశాడు, అయినంత వరకు గెలిచాడు. ఇక శ్రీజ బాండు అయినాక కూడా చాలా లోన్లీగా ఫీల్ అయ్యాడు. ఎందుకో నాకు అప్పటి నుంచి కొంచెం నచ్చడం స్టార్ట్ అయింది అనమాట. అప్పటి వరకు పెద్దగా నచ్చలేదు కళ్యాణ్ పడాల. ఇక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు నచ్చాడు. ఆ తనుజ మాయలో ఉంటాడు, తనుజ పప్పెట్లాగా ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే తనుజ కళ్ళు తిరిగి పడిపోతే ఈయనకు నచ్చలేదు. ఈయనకి ఆ వీక్లో రిగ్రెట్ అయిందంట. ఆమె పడిపోతే ఏందయ్యా నువ్వు ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అవి కూడా కొన్ని నచ్చవు నాకు. ఇక కొన్ని నచ్చవు. ఆ 3 lakhs విషయంలో కూడా కొన్ని నచ్చలేదు. కానీ ఉన్న దాంట్లో బెటర్ ఎవరు అంటే ఇంకా మనం చూస్ చేసుకోవాలి అంతే. తనుజ కన్నా బెటరే కదా అని అనిపించింది. ఇంకొకటి ఇమాన్యుయల్ కూడా బెటర్ అనిపించాడు నాకు చాలా విషయాలు. టాస్క్ మాస్టరు, మంచి కామెడీ చేస్తాడు. కాకపోతే ఈయనైతే సేఫ్ గేమ్ ఆడాడు. ఎదురు తిరగలేదు, ఎక్కడ గట్టిగా ఎవరిని నిలదీసి మాట్లాడలేదు. ఇలా నిలదీసి కనుక ఉంటే టాప్లో ఉండేవాడు. ఇమాన్యుయల్ కూడా నేను ఫస్టే ఇస్తా. కాకపోతే ఇక కొన్నిట్లలో ఏంటంటే సేఫ్ గేమ్ ఆడి మళ్ళీ తనుజను మళ్ళీ మచ్చిక చేసుకోవడం, అప్పటిదాకా నామినేట్ చేసుకొని మళ్ళీ తనుజ దగ్గర పోయి కూర్చోవడం, ఈ కొన్ని సందర్భాలు ఇవి నాకు నచ్చలేదు. కొన్ని సందర్భాల్లో సంజనాకు స్టాండ్ తీసుకోలేదు. ఆ విషయాల్లో కూడా నాకు నచ్చలేదు కొన్ని విషయాలు ఇమాన్యుయల్. కానీ చాలా మంచి వ్యక్తి, ఎక్కువ ఎవరితో గొడవలు పడాలనుకోడు, ఎక్కువ ఏది అనుకోడు, బెటర్ అనమాట. సో నేను ఇమాన్యుయల్కి కూడా ఫస్టే ఇస్తా. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే. ఇమాన్యుయల్ గెలిచినా ఓకే, డీమాన్ పవన్ కూడా గెలిచినా ఓకే. ఎందుకంటే డీమాన్ పవన్ కూడా రీతు లేకపోతే ఎంత హ్యూమర్ వచ్చింది, ఎంత ఫన్ యాంగిల్ వచ్చింది మన డీమాన్ పవన్లో. డీమాన్ పవన్ కూడా ఏంటంటే రీతుతోనే స్టిక్ అనే ఉన్నాడు.
టాస్క్లు ఆడినప్పుడు ఆడాడు, లేదంటే వంట రూమ్లో ఉన్నాడు. తర్వాత ఎవరితో కన్వర్జేషన్ కానీ డిస్కషన్ కానీ చేయలేదు. డీమాన్ పవన్ కూడా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఒక మామూలు స్థాయి నుంచి వచ్చి వాళ్ళు ఈ స్టేజ్లో ఇంతమంది ఫ్యాన్స్ సంపాదించుకున్నారంటే అది మామూలు విషయం కాదు. డీమాన్ పవన్ కూడా టాస్కుల రారాజు. ఈయన కూడా ఎక్కువ బ్యాడ్ లక్ ఉంది ఈ అబ్బాయికి. ఆ బ్యాడ్ లక్ వల్ల ఎక్కువ ఏదాన్ని కూడా కలిసి రాలే. ఆ నడుము నొప్పి చూడండి, కావాలని ఆ రోజు నడుము నొప్పి వచ్చింది అన్నట్టు అనిపించింది నాకైతే. అప్పటిదాకా ఇద్దరు ముగ్గురు ఒకరి కాళ్ళతో ఒకరి చేతులతో పట్టిన వ్యక్తి సడన్ గా అక్కడ స్టిక్ ఆన్ అవ్వాల్సి వచ్చిందే. అంటే ఆ నడుము నొప్పి వచ్చేసి ఆ గేమ్ గెలవకుండా మళ్ళీ ఆ రోజు ఒకరికొకరు ఉండడం, ఆ కళ్యాణ్ గాని డీమాన్ గాని నాకు బాగా నచ్చింది ఆ రోజు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు మాగి ఒకరికొకరు అక్కడ కూర్చున్న విధానం, కళ్యాణ్ పడాల నాకు ఆ రోజు బాగా నచ్చాడు. డీమాన్ పవన్ కోసం వాడు ఆగిన విధానం నాకు బాగా నచ్చింది. ఆ డీమాన్ పవన్ కూడా అంత కష్టపడి ఆయనకు లక్కు తోడు రాలేదే అనిపించింది. ఆ రీతితోని కొంచెం ట్రాక్ పక్కన పెట్టి గేమ్ విషయం డిస్కస్ చేసిన, ఇట్లా హ్యూమర్ వచ్చినా కూడా డీమాన్ పవన్ కూడా ఎక్కడో ఉండేవాడు. ఇక సంజన గర్లాని, సంజన మాత, సంజన లేనిది బిగ్ బాస్ 9 లేదు. బిగ్ బాస్ 9 అంటే సంజన, సంజన అంటే బిగ్ బాస్ 9. ఆమె ఎక్కడ కూడా ప్రతి ప్లేస్లో తనకంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంది. చాలా చాలా ఇన్ని బాధలు, ఇంత కార్నర్స్ చేసిన ప్రతి వీక్ మొత్తం వీక్స్లలో 11 సార్లు నామినేట్ అయిందంట. ఇన్ని వీక్స్లో 14 వీక్స్లలో 11 సార్లు నామినేట్ అయ్యి 11 సార్లు కార్నర్ అయ్యి ప్రతి గేమ్ నుంచి తీసివేయబడినా కూడా ఆమెకంటూ ఒక స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ ఏదైనా కూడా నేను చేయగలనన్న అంటే మెంటాలిటీ ఉంది చూడండి ఆమెను ఈ స్థాయిలో. అందుకే ఇక్కడ నిల్చోబెట్టింది. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటే టార్గెటింగ్ ఆమె టార్గెట్ చేస్తూనే ఉన్నారు టార్గెట్. అయినా కూడా నిలదొక్కుని నిలిచింది చూడు. ఒక షాంపూ కానీ, ఒక గుడ్డు కానీ, ఒక పోపు కానీ, ఒక పోపులొల్లైనా, ఒక గుడ్డులొల్లైనా, షాంపూలొల్లైనా అదంతా సంజన మహత్యం. సంజన లేని బిగ్ బాస్ 9 లేదు. అలాగే తనుజ ఏంటంటే ఆల్రెడీ ముందు నుంచి ఫ్యాన్ బేస్ ఉంది, సీరియల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు ఆమెను గుర్తుపడతారు. ప్రతి ఒక్కరు ఏంటంటే సీరియల్లో మా అబ్బ ముద్దుగా చేసింది పార్వతి అని చెప్పేసి సీరియల్ ఆర్టిస్ట్ వచ్చి, సీరియల్ ఫ్యాన్స్ వచ్చేసి ఆమె షో చూడకున్నా కూడా వచ్చేసి ఓట్స్ గుద్దేసి వెళ్ళిపోతున్నారు. అసలు బిగ్ బాస్ షో చూడరు, లైవ్ చూడరు, ఎక్కడ ఏం చేసింది చూడరు. ఆమె అరే మన పార్వతిరా, అరే మన ముద్దమందరం సీరియల్ హీరోయిన్ రా, సో మన ముద్దమందరం రా అని వచ్చి ఓట్స్ వేస్తారు. గుర్తుపట్టి మరి ఓట్స్ వేస్తారు అంతే తప్ప. మళ్ళీ ఇంకొకటి కన్నడ నుంచి ఓట్స్ పడుతున్నాయి, కన్నడ నుంచి ప్రమోషన్స్ బాగా పెరుగుతున్నాయి. ఇక గేమ్ ఆడిందా అంటే కొంచెం ఆడింది, మాస్టర్ మైండే. కొన్ని విషయాలు స్ట్రాటజికల్గా ఆలోచించింది. తెలుగు బాగా మాట్లాడుతుంది, కన్నడ మైండ్ పుట్టస్వామి తమిళలో కన్నడలో, కానీ బాగా ఆలోచించి బాగా హుషారు. కానీ నాకు నచ్చింది ఏంటంటే అరవడం, సపోర్ట్ ఉండి కూడా లేదనడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సైడ్ వెళ్ళడం, ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఉండడం, నాన్న అనడం, సార్ అనడం, భరణి గారు అనడం, కళ్యాణ్ని యూజ్ అండ్ త్రో లాగా వాడుకోవడం, భరణి గారిని యూజ్ అండ్ త్రో లాగా వాడుకోవడం, ఇమాన్యుయల్ యూజ్ అండ్ త్రో లాగా వాడుకోవడం, ఇవి నాకు అసలు నచ్చలేదు. సో ఆమె ఏంటంటే ఒక వారం రీతు, ఒక వారం డీమాన్ అట్లా యూజ్ అండ్ త్రో లాగా వాడుకుంది. మైండ్లో ప్రేమ, ఎఫెక్షన్ ఇవేమీ లేవు. నిన్నటికి నిన్న సంజన పైన గట్టిగా అరుస్తుంది నామినేషన్ల లెక్క. అది నాకు అస్సలు నచ్చలేదు ఆమె. ఇంకా అందరు ఏదో తోపు తురుము అంటున్నారు. అక్కడ 3 లక్షలు లాస్ అయితే అని ఇచ్చేసింది. నార్మల్గా ఇమ్యూనిటీ ఇస్తే తీసుకునేది. ఆడియన్స్ లేదు, వీడియన్స్ లేదు, అంతా తూచు. ఇక ఆమె ఒక గేమ్ గెలిచిందో లేదో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అక్కడ అందరు పాయింట్స్ ఇవ్వడం వల్ల ఆమె గెలిచింది. ఆమె సొంతగా ఆడి గెలుచుకుంటారు రాలే. అక్కడ డీమాన్ పవన్ ఇచ్చిండు, భరణి గారు ఇచ్చిండు. లాస్ట్ గేమ్ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలో గేమ్ గెలిచింది. దానికే ఆకాశానికి ఎత్తేసి ఇమాన్యుయల్ పైన గెలిచింది. ఇక అట్లా ఉన్నారు, ఏం చేస్తాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్.